భాగ్యనగరం బోనం ఎత్తింది. హైదరాబాద్లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలతో సింహవాహిని మహంకాళి ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. నగర ప్రజలంతా అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రాత్రి 10:30 వరకు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, చీరే సారి సమర్పణ జరుగుతుంది. సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. రేపు రంగం భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర నిర్వహిస్తారు. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ దర్వాజా బోనాల జాతరపై డీటెయిల్స్ లైవ్ ద్వారా మా కొలీగ్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఏంటి మీద రిపోర్ట్స్? రైట్ హరి, లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు భక్తులు వేలాదిగా తరలి వస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మీరు చూస్తే క్యూ లైన్లలో భక్తుల రద్దీ కనిపిస్తూనే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో వస్తూ ఉన్నారు. సో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. సో మనం ఒకసారి ఇక్కడ జనరల్ సెక్రటరీ ఉన్నారు, మాట్లాడి మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు వినోద్ కుమార్. నేను ఇక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ బోనాల సందర్భంగా లాల్ దర్వాజాలో ఎంతో అత్యంత వైభవంగా బోనాలు జరుగుతున్నాయి. ఇక్కడ మాకు ఈరోజు లక్షలాది మంది భక్తులు రావడం జరిగింది. బోనం ఎక్కియడం జరిగింది. బోనం అనగా నైవేద్యము. అమ్మవారికి ఎన్నో మొక్కులతో స్త్రీలు రావడం జరుగుతుంది. ఇక్కడ స్త్రీలు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి బోనము నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అలాగే పాతపట్నం బోనాలు మన ఆషాఢ మాసం సందర్భంగా ఇవి ఎప్పుడూ మన ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు అత్యంత వైభవంగా బోనాలు జరపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మార్నింగ్ నుంచి ఇక్కడ అధిక సంఖ్యలో మనకు భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పొద్దున ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు పొన్నం ప్రభాకర్ గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పట్టు వస్త్రాలతో గుడికి రావడం జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా రావడం జరిగింది. అలాగే మన కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు కూడా రావడం జరిగింది. అదే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి ఈ రోజే దర్శనం కావాలన్న ఆలోచనతో కూడా భక్తులు ఎంతో దూరంతో అన్ని రాష్ట్రాలతో నుంచి రావడం జరుగుతుందమ్మా. ఇక్కడ మనతో పాటు మాజీ చైర్మన్ వెంకటేష్ గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈరోజు సాయంత్రం శాంతి కళ్యాణం ఉంటుంది కదా, డీటెయిల్స్ ఏం చెప్పండి? ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహిస్తామా లాల్ దర్వాజా వేదిక మీద. ఈ తంతు ఎక్కడా జరగదు, కేవలం ఒక లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం వద్ద జరుగుతుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అన్నంతో చేసిన లింగానికి ఇక్కడ శాంతి కళ్యాణం ఉంటుంది. సుమారు 1 గంట సేపు వేద మంత్రోచ్చరణ మధ్య ఈ శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది. ఆ శాంతి కళ్యాణంలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ శాంతి కళ్యాణం పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా ఆ శాంతి కళ్యాణం అయిన తర్వాత భక్తులందరూ కూడా అమ్మవారికి, అయ్యవారికి కట్న కానుకలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది. సుమారు అది 2 గంటల సేపు ఈ కట్న కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలుసుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలాగే భక్తులు కూడా మనకి ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో రద్దీ కొనసాగుతూనే ఉంది. చాలా మంది బోనాలు సమర్పించారు. హరి, అయితే చూద్దాం, ఒకసారి భక్తులతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పటి నుంచి బోనం తీసుకొస్తున్నారండి? ఎన్ని ఇయర్స్ నుంచి? 2 years అవుతుంది. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి క్యూ లైన్? మార్నింగ్ 1/2 hour అవుతుంది. 1 hour అవుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సరిగ్గా లేదు. అంటే ఎందుకు, ఏంటి కనిపిస్తోంది మీకు డిఫరెంట్? ఎవ్రీ ఇయర్స్ ఫాస్ట్ చేస్తారు. ఈ ఇయర్ చాలా లేట్ అవుతుంది అంటున్నారు. బోనం ఎత్తుకున్న మహిళలకి సెపరేట్ గా లైన్ ఉంది అంటున్నారు. మరి ఉన్నారు కానీ చూడండి, ఇప్పుడే బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఉంది, ఫాస్ట్గా ఇడుస్తలేరు, అందుగురించి అంటుంది. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఉదయం నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చారు. దర్శనాలు అవుతూనే ఉన్నాయి, బోనాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా భక్తులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాస్త వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండ కూడా తీవ్రంగా దంచి కొడుతున్న నేపథ్యంలో వాళ్ళు కొంచెం బోనం ఎత్తుకొని ఇంతసేపు నిలబడాలా అంటూ కూడా కొంతమంది భక్తులు ఇందాక మాట్లాడడం చూసాం. మొత్తానికైతే అంగరంగ వైభవంగా బోనాల సందడైతే ఇక్కడ జరుగుతోంది. సో సాయంత్రం శాంతి కళ్యాణం ఉంటుంది. అలాగే రేపు సోమవారం ముందుగా పోతురాజుల ఆహ్వానం ఇచ్చిన తర్వాత రంగం ఉంటుంది. రంగం కార్యక్రమం తర్వాత
రంగం కార్యక్రమం తర్వాత మిగతా ఏదైతే అమ్మవారిని ఊరేగింపు అవి చేస్తారో అవన్నీ ఇక్కడ కొనసాగుతాయి. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. హరి. రైట్ లక్ష్మి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.